ఆదికాండము 6వ అధ్యాయము 19వ వచనము. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. దేవుడు నోవహుతో ప్రతి జీవిలోనూ రెండేసి చొప్పున నీతో కూడా బ్రతికి ఉండునట్లు ఓడలోనికి తీసుకొని రావాలను అని సెలవిచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు కేవలం తీర్పు తీర్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన జీవమును రక్షించే దేవుడు. దేవుడు లోకాన్ని నాశనం చేయబోతున్నా కూడా జీవులను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. నోవహు ఒక్కడే నీతిమంతుడు కావచ్చు, కానీ అతని ద్వారా దేవుడు సమస్త సృష్టిని కాపాడాలని ఆశించాడు. ఆదికాండము 6వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. నోవహు అడవులకు వెళ్లి ఆ జంతువులను పట్టుకుని రాలేదు. దేవుడే వాటిని నోవహు యొద్దకు నడిపించాడు. ఇది దేవుని సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది. ప్రకృతి, జంతువులు కూడా దేవుని మాటకు లోబడతాయి, కానీ మానవుడు మాత్రమే ఆయన మాటకు లోబడకుండా తిరుగుబాటు చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, పశువులకును అరచిచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు అని వ్రాయబడి ఉన్నది. సృష్టిని ఎలా పోషించాలో ఆయనకు తెలుసు. 21వ వచనం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. 22వ వచనం, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవుడు ఆహారాన్ని కూడా సిద్ధం చేసుకోమని చెప్పాడు. విశ్వాసం అంటే కేవలం దేవుని మీద ఆధారపడటమే కాదు, దేవుడు చెప్పిన పనులను బాధ్యతగా నిర్వర్తించడం కూడా. నోవహు ఓడను కట్టడమే కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం ఆహారాన్ని కూడా సమకూర్చుకున్నాడు. దేవుడు నోవహుతో చేసిన నిబంధన కేవలం నోవహుకు మాత్రమే పరిమితం కాలేదు, అది సమస్త సృష్టికి విస్తరించింది. ఈ ఓడ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఎవరైతే క్రీస్తు అనే ఓడలో ప్రవేశిస్తారో వారు లోకపు తీర్పు నుండి తప్పించబడి రక్షింపబడతారు.